సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల సమస్య గురించి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. ఇక్కడి ప్రజలు అత్యధికంగా వరి సాగు చేస్తారని, రైతులు వడ్లు కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు. ఇక్కడి రైతులు పండించిన ధాన్యాన్ని గోదాంకు తరలించకుండా వేరే జిల్లాల రైతులు పండించిన ధాన్యాన్ని గోదాంలో ఎందుకు నింపుతున్నారని కలెక్టర్ను ప్రశ్నించారు. పైగా తూకంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. చాలా అయితే వర్షం పడగా చాలా అయితే ఇన్ని గుడ్ల జోకుడు అయిందని ఇచ్చేసేయండి. తర్వాత మీరు రైస్ మిల్లర్తో మీరు హ్యాండిల్ చేయండి. లేకుంటే రైస్ మిల్లర్ ఏం చేస్తుంటూ మళ్ళీ దీంట్లో ఇది నేను తీసుకోని అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి కరెక్ట్ గా చెప్తున్నారు. కరెక్ట్ గా మాట్లాడి జోకగానే ఉండదు. అయినప్పటికీ కూడా మీరు గతంలో మేము 40 కేజీస్కి హాఫ్ కేజీ ఎక్కువ జోకేది, ఇప్పుడు మీరు 43 కిలోలు జోకుతున్నారు. అంటే క్వింటాల్కి దాదాపు 8 కిలోలు నష్టపోతున్నాడు రైతు. అది మీరు మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ కలెక్టర్ గారు, ఇంకొక రిక్వెస్ట్, మీరు 41 కేజీస్ అన్నారు, 41 కేజీ జోకించండి. రెండోది, దీని తర్వాత ఇమీడియట్ గా మీరు జోకిన తర్వాత ఆ కంప్లీట్ ఇమీడియట్ గా మీరు వాళ్ళకి ఎందుకు టోకెన్ రాసి ఇవ్వడం లేదు, పట్టి ఎందుకు రాసి ఇవ్వడం లేదు? మళ్ళీ మీరు ఏంటి రైస్ మిల్ పంపించినాక రైస్ మిల్ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. No, that is okay. My question is, sir, that is okay. I understand. No, sir. Delay విషయం కాదు సార్. ఇక్కడ ఒకసారి మీరు జోకిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి పట్టి రాసి ఇవ్వకపోవడంతో వీళ్ళు రైస్ మిల్లర్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ 2 కిలోలు తక్కువ చేస్తా అంటున్నాడు. ఇమీడియట్ గా మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, జోకగానే టోకెన్ ఇవ్వమని చెప్పండి. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. వీళ్ళు ఏమైపోయింది, రైస్ మిల్ వెళ్ళి రైస్ మిల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసే వరకు వీళ్ళు టెన్షన్ లో పడుతున్నారు. కొంచెం మీరు అది ప్రామిస్ చేస్తే నేను ఇక్కడ వీళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తాను, ఇక్కడికి వెళ్ళి వేస్తాము. బట్ వితిన్ వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న ప్యాడీ అంతా లిఫ్ట్ చేస్తారు కదా. దయచేసి అది చూడండి. లేదంటే 1 వీక్ తర్వాత మళ్ళీ నేను ఇస్తాను పెద్ద ఎత్తున ఒక 5-6 వేల మంది కూర్చోవలసి వస్తుంది. థ్యాంక్ యూ.